నమస్కారం. ఐఎన్డి వార్తలకు స్వాగతం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి సోమవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆలయ ఈవోగా పనిచేసిన కృష్ణప్రసాద్ ఆమెకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన నుండి బాధ్యతలను రమాదేవి స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆలయ అర్చకులతో పాటు అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలకడంతో పాటు స్వామివారి ఆశీస్సులను అందజేశారు. స్పెసిమెన్ కూడా సేమ్ పెట్టనా డిఫరెంట్ నాది ఒరిజినల్ ఒరిజినల్ పెట్టేసి ఒరిజినల్ పెట్టా 17 కదా నాదేమో కాపీ ఇవ్వాలా జాయిన్ రీజనల్ లైసెన్సెస్ సూపర్ స్టోర్స్ సార్ ముందు చెప్తున్నా మనం అందరం కలిసి ఏదినా ఏదినా సార్ మీకు ఎందుకంటే మన ప్రిడిసెసర్లు మనకు మంచిగా ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా కొంచెం మంచిగా నడుస్తుంది. తర్వాత మనల్ని ఎంప్లాయీస్ కావాల్సిన కోరికలు ఎవరైతే తీరుస్తారో ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతారు. ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి. నేను హెడ్ ఆఫీస్ వెళ్ళినా కూడా నేను మానిటర్ ఎంప్లాయీస్ కావాల్సిన కోరికలు ఎవరైతే తీరుస్తారో ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతారు. ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి. నేను హెడ్ ఆఫీస్ వెళ్ళినా కూడా నేను మానిటర్ ఎందుకంటే మన ప్రిడిసెసర్లు మనకు మంచిగా ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా కొంచెం మంచిగా నడుస్తుంది. తర్వాత మనల్ని ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సోమవారం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా సోమవారం రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినారు. అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి దీనిలో భాగంగా స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం, పరివార దేవతార్చనలు, సదస్యం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిధుల కేటాయింపును అధికంగా చేస్తున్నారని చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. సోమవారం రోజున చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను శాసనసభ్యులు రవిశంకర్ చేతుల మీదుగా నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని పలు గ్రామాలలో సోమవారం రోజున అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు శాసనసభ్యులు సుంకే రవిశంకర్తో పాటు ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో భాగంగా మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఉన్నారు. గ్రామంలోని అనుబంధ హామ్లెట్ గ్రామంలో 4,60,60,000 రూపాయల డిఎంఎఫ్టి నిధుల ద్వారా నిర్మించే అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజతో పాటు గ్రామ పంచాయతీ నిధులతో 10 లక్షల రూపాయలతో చర్చి ఆవరణలో టాయిలెట్స్, సంపు, గ్రామంలోని 3 కమాండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అంతకుముందు సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ నాగయ్య, తెరాస మండల అధ్యక్షులు కొండయ్య, మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, స్థానిక తహసీల్దార్తో పాటు ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. సగానికి ఎక్కువ భాగం చిన్నగా పైకి పోయా మరోవైపు కొబ్బరికాయ కొట్టిన పని ఊర్రియరు పార్టీ ప్రెసిడెంట్ ఉండే కదా పార్టీ ప్రెసిడెంట్ ఉండే కదా రూపాయికి 5 లీటర్ 20 రావా బాబు ఎక్కడ ఎట్లా లీటర్ ఇస్తున్నావు అంటే 50 పైసలు అంటే షెడ్తో ఓన్లీ మిషనరీకి ఎంత అయింది మిషనరీకి వార్డ్ మెంబర్లు అందరు రమ్మని దగ్గర రమ్మని నువ్వే అడ్వైస్ ఉండే అంతేనా అంతే 20 లీటర్లు వస్తాయి. బాగుంది మరి అన్నయ్య ఎవరు ఉన్నా లేకున్నా మంత్లీ రీఛార్జ్ లేకుండా సార్ అందులో బ్యాలెన్స్ చేస్తే 100 రూపాయలు బ్యాలెన్స్ చేసినాం 4 రూపీస్ 10 క్యాన్సర్ 10 క్యాన్ రాని కట్టమని కట్టలేదు. మంత్లీ రీఛార్జ్ లేకుండా సార్ అందులో బ్యాలెన్స్ చేస్తే 100 రూపాయలు బ్యాలెన్స్ చేసినాం 4 రూపీస్ 10 క్యాన్సర్ 10 క్యాన్ రాని ఊర్రియరు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం రోజున భక్తజన సంద్రంగా మారిపోయింది. కాగా కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్తో పాటు శానిటైజేషన్ చేసిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవడంతో పాటు కోడి మొక్కులు చెల్లించుకొని అమ్మవారితో పాటు స్వామివార్లను దర్శించుకున్న భక్తులు తరించారు. దీంతో పాటు అనుబంధ దేవాలయాలైన బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వర ఆలయాలలో కూడా ఆయా దేవతలను దర్శించుకున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు నగలను దొంగిలిస్తున్న ఇరువురు దొంగలను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సోమవారం రోజున అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేయడమే కాకుండా వారి వద్ద నుండి వాహనాలతో పాటు 3 తులాల బంగారు గొలుసులను నగదును స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
సోమవారం రోజున ఉదయం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర వీధిలో జ్యువెలర్ షాప్ ఎదురుగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించగా మల్యాల రవీందర్తో పాటు దర్శనాల రాజశేఖర్ అనే ఇరువురు దొంగలను వారు దొంగతనాలు చేస్తున్న విషయాన్ని పసిగట్టి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దర్శనాల రాజశేఖర్తో పాటు మల్యాల రంజితులు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడి జల్సాలు చేస్తుండేవారని, దీనిలో భాగంగానే ఓ మోటార్ సైకిల్తో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తదితర వాహనాలను దొంగిలించి వివిధ ప్రాంతాల్లో అమ్మినట్లు తమ విచారణలో తేలిందని అన్నారు. అంతేకాకుండా జిల్లెల ఎక్స్ రోడ్ వద్ద ఓ మహిళ మెడ నుండి 3 తులాల పుస్తల తాడును దొంగిలించుకున్న విషయాన్ని కూడా విచారణలో తేలిందని, వీరిపై సెక్షన్లపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం జైలుకు తరలించినట్లు వివరించారు. సమావేశంలో ఆయనతో పాటు అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రకాంత్, సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ సిబ్బంది ఉన్నారు. ఈరోజు పొద్దున 9 o'clock వెంకటేశ్వర వీధిలో ఒక పర్సన్ జ్యువెలరీ షాప్ దగ్గర సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్తో దొరుకుతాడు. అతని పేరు మల్యాళ రంజిత్, సన్ ఆఫ్ ఈరయ్య, రెసిడెంట్ ఆఫ్ రామన్నపేట్ విలేజ్, బోయిన్పల్లి మండల్. అట్లా ఇంకొక పర్సన్ దర్శనాల రాజశేఖర్, ఇతను ఆశిరెడ్డిపల్లి విలేజ్, చందుర్తి మండలం. సో వీళ్ళిద్దరూ దొరుకుతారు. వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేస్తే దాంట్లో మనకు ఒక 4 అఫెన్సెస్ కన్ఫెస్ అయ్యారు. ఒక గోల్డ్ చైన్ 3 తులాస్ గోల్డ్ చైన్ రికవరీ అయింది. 2 బైక్స్, స్టోలన్ బైక్స్ రికవరీ అయింది. 2 క్రైమ్ వెహికల్స్ రికవరీ అయింది. ఈ బైక్స్ ములుగు డిస్ట్రిక్ట్ నుంచి వీళ్ళు దొంగతనం చేశారు. అక్కడ 2 కేసెస్ రిజిస్టర్ అయింది. ఒకటి చైన్ మనకు తంగలపల్లిలో ఒక చైన్ స్నాచింగ్ కేసు అయింది, దాంట్లో రికవరీ అయింది. సిరిసిల్లాలో ఒకటి మొన్న అటెంప్ట్ జరిగింది, దాంట్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళ మీద కేసెస్ పెట్టి వీళ్ళని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డ రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి స్థానిక వడ్డెరా కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన శివరాత్రి రాజు అనే వ్యక్తి గత 2 రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా రాజు మృతి వల్ల అతని భార్యతో పాటు 2 కూతుళ్లు దిక్కులేని వారయ్యారని తెలుసుకున్న స్థానిక వడ్డెరా కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో సేకరించిన 18,000 రూపాయలను వడ్డెర సంఘం తరపున నిత్యావసర సరుకులను భార్య పిల్లలకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు గొర్లెం నర్సింగ్ మాట్లాడుతూ మృతి చెందిన రాజుది నిరుపేద కుటుంబమని, ఉండడానికి కూడా కనీసం ఇల్లు లేదని, ప్రభుత్వం తరపున కూడా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రత్నం, గంగరాజు, కుమార్ తదితరులు హాజరయ్యారు. మాకిద్దరు చిన్న పొలాలు. మొన్నటి శనివారం రోజున నైటు మన శివరాత్రి రాజాన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతోటి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన కుమార్తెలు, 2 కుమార్తెలు ఉన్నారు, చిన్నపిల్లలు. వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మరి దుబాయ్ వడ్డెరా కింగ్స్ యూత్ మిత్రులకు తెలియజేయంగానే మరి 18,000 రూపాయలు తక్షణమే 18,000 రూపాయలు పంపించి వాళ్ళ కుటుంబానికి అందజేయాల్సిందిగా అని నాకు ఫోన్ చేసి చెప్పగానే మరి మా కులాస్తులతో కలిసి ఈరోజు
వాళ్ళ కుటుంబానికి 18,000 రూపాయలు ఆర్థిక సాయంగా దుబాయ్ కింగ్స్ యూత్ సభ్యులు పంపడం జరిగింది. వాళ్ళకు అందజేయడం కూడా జరిగింది. ఇంకెవరైనా కూడా దాతలు ఉంటే ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, పేద కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఆదుకోవాల్సిందిగా. శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు దత్తత గ్రామమైన రుద్రంగి మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు శాసనసభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారని స్థానిక ఎంపీపీ గంగం స్వరూప మహేష్తో పాటు జడ్పీటీసీ గట్ల మీనయ్యలు పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నిర్మిస్తున్న 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లను సోమవారం రోజున వారు పరిశీలించారు. శాసనసభ్యులు ముఖ్యంగా విద్య, వైద్యం అంశాలపై దృష్టి సారించి వాటి అభివృద్ధి కోసం తగు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు దత్తత గ్రామమైన రుద్రంగి మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు ధనవంతుగా కృషి చేస్తున్నారని స్థానిక ఎంపీపీ గంగం స్వరూప జడ్పీటీసీ గట్ల వినయలు తెలిపారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్లను వారు సోమవారం పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి దీంతో పాటు జిల్లా పరిషత్ పాఠశాలలు కూడా నిర్మిస్తున్నారని, పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈరోజు ఇక్కడికి ఎంపీపీ గారు, నేను మరి పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ, ఇక్కడ వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరి కంటే విషయంలో స్టాక్ విషయంలో పరిశీలించడానికి రావడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు మరి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ ఇప్పించినందుకు వారికి రుద్రంగి మండల ప్రజల పక్షాన, గ్రామ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి పనులు కూడా త్వరగతిగా పూర్తి చేసుకొని మరి రోగులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మరి తెలంగాణ రాష్ట్రం మరి ప్రతి గ్రామాల్లో కూడా మరి ప్రైమరీ హెల్త్ సెంటర్లు పెట్టి మరి ఆరోగ్య విషయంలో మరి విద్యా వైద్య విషయంలో మరి ముందు చూపుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గౌరవ సీఎం కేసీఆర్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రుద్రంగి మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ని పరిశీలించడం జరిగింది. రుద్రంగి మండల కేంద్రాన్ని దత్తత తీసుకొని దీన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక జడ్పీటీసీ గారు చెప్పినట్టు విద్య, వైద్యం ముందుండాలని ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే గారు కోరుకుంటారు. అదేవిధంగా రుద్రంగి మండల కేంద్రంలో అంత పెద్ద జిల్లా పరిషత్ స్కూల్ని నిర్మించి అటు విద్యతో పాటు ఇటు వైద్యం కూడా అందరికీ అందాలని 2 హెల్త్ సబ్ సెంటర్లను ఇక్కడికి మంజూరు చేపించి ఈ పనులన్నింటినీ కూడా త్వరితగతిన జరిగే విధంగా కాంట్రాక్టర్ గారితో మాట్లాడుతూ, సంబంధిత ఎంపీటీసీలతో మాట్లాడుతూ మరియు మా అందరితో కూడా తెలుసుకుంటూ వర్కులు తొందర చేయాలని, రుద్రంగి మండలం ఇంకా మున్ముందు కూడా అభివృద్ధి చెందాలని వారు కోరుకుంటున్నారు. ఇదే విధంగా ఎప్పుడు కూడా ఇంకా మంచి వర్కులు రావాలని, రుద్రంగి మండల కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ జడ్పీటీసీ గారు వినయ్ గారికి, అలాగే మరియు గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ గారికి మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు, అలాగే వేములవాడ బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపిక కావడం పట్ల వేములవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. వేములవాడ బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి ఇటీవల జరిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలలో ఉత్తీర్ణుడై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల ఉమేష్, కార్యదర్శి పెంటరాజు, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ నిత్య విద్యార్థిలాగా శ్రమించి చదువుకునే వారికి ఉత్తమ ఫలితాలు లభిస్తాయని యువతరానికి పిలుపునిస్తూ తనకు జరిగిన ఈ సన్మానం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్లు తిరుమల్ గౌడ్, చర్ల ఆనంద్, మనోహర్, గుండా రవితో పాటు తాహిర్ పాషా తదితరులు ఉన్నారు. చాలా మంది అయినారు. తర్వాత నా ద్వారా కూడా ఈ విషయం అనేది
రుజువు జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ పరిధిలలో మీరు కష్టపడితే డెఫినెట్గా ఏదో ఒక రోజు నాడు సక్సెస్ అవుతారు. తోటి వారికి కూడా మీరు ఇన్స్పిరేషన్ అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అసోసియేషన్ ఈరోజు నా విజయంలో వాళ్ళ కీలక పాత్ర అనేది చాలా ఉన్నదని నేను చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ బార్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సీనియర్ కానీ జూనియర్ కానీ ఎంతో ఆప్యాయంగా ఎంతో పట్టుదలగా ఉండడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా. ఒకప్పుడు కూడా ఎట్లుండాలి అనేది కూడా ఇక్కడనే నేర్చుకోగలిగినాను నేను. కాబట్టి ఈ బార్కి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా నన్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సత్యనారాయణ సార్ కానీ తిమ్మల్ సార్ కానీ తర్వాత ఇంకా సీనియర్ న్యాయవాదులు కూడా అదేవిధంగా ఈ బార్లో ఉన్నటువంటి రిపోర్టర్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ అడ్వకేట్స్ కూడా చాలా వినోదాలుగా నిలబడుతున్నారు ప్రతి విషయంలో కూడా. కాబట్టి ఇక మీ అందరికి కూడా పేరు పేరున ఈ గొప్ప సన్మానం అనేది ఈ హానర్ అనేది చాలా గొప్పగా నా జీవితంలో నేను గొప్పదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి ఐఎన్టీ వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.